రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. విశాఖలో బుధవారం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అనేక సూత్రాలను ప్రతిపాదించారని, వాటిని అమలు చేయాల్సిన పాలకులు వాటిని తూట్లు పొడుస్తూ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ ఏవైతే సూచించాడో భారతదేశ అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, అణగారిన వర్గాల అభివృద్ధికి కూడా ఆయన చాలా సూచనలు చేశాడు, చాలా రచనలు చేశారు. మరి ఆ ప్రకారం ఈరోజు పాలక వర్గాలు నడుస్తూ ఉన్నాయనంటే నడవట్లే. ఎక్కడ కూడా అందరూ అంబేద్కర్ పేరుని జపిస్తున్నారు తప్ప ఎవరు కూడా అంబేద్కర్ ఏదైతే సూచించాడో ఈ దేశంలో అణగారిన వర్గాలు, హక్కులు నిరాకరించబడినటువంటి వర్గాలకి హక్కులు ఇచ్చి వాళ్ళకు కూడా సాధికారత కల్పించేటటువంటి పద్ధతుల్లో ఎవరో వ్యవహరించడం లేదు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి దాకా ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు దళితుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి, మరో పక్కన దళిత మహిళల మీద, అలా గిరిజన మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న గణాంకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో నిర్దేశించుకున్న దానికి అనుగుణంగా పాలక వర్గాలు ఎవరు పరిపాలన చేసినా ఎవరు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోనే పరిపాలన చేయట్లేదు అన్నది స్పష్టం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో గత సంవత్సరం చూసుకుంటే ప్రతిరోజు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి ఉందనంటే పాలక వర్గాలు నిజంగా రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేస్తున్నారనంటే లేదు అన్నది స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ పేరును ఉచ్చరించడం కాదు, ఆయన కొనియాడడం కాదు, ఆయనకి 100 అడుగులో 150 అడుగులో విగ్రహాలు పెట్టడం వలన ఏమీ ఈ దేశ ప్రజలకు ఉపయోగం ఉండదు. ఆయన్ని విగ్రహాల్లో ఉంచుతున్నారు. ఆయన ఏవైతే ప్రతిపాదన చేశారో ప్రతిపాదనలన్నీ కూడా బుట్టదాఖలు చేస్తున్నారు. ఆఖరికి రాజ్యాంగాన్ని కూడా అమలు కానియకుండా చేసేటటువంటి ఒక కుట్రతో ఈరోజు పాలక వర్గాలు, అది ఎవరైనా కానివ్వండి, వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అంబేద్కర్ స్ఫూర్తితోని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఆయన ఈ దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి సూచించినటువంటి అంశాలన్నింటినీ అమలయ్యేందుకు పెద్ద ఎత్తున అందరూ కలిసి వచ్చి పోరాటం చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.